జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాకొక్కటి అర్థం కావడం లేదు కసి. నా అంతు చూడటానికి ఆశపడే నయని ఈసారి ఎందుకు నాకేది కాకూడదని కోరుకుంటోంది? అది కాదని గురువు గారిని కలిసి నీకు రక్షాబంధనాన్ని కల్పించమని వేడుకుందంట. సంథింగ్ ఇస్ దేర్ ఆంటీ. నయని లాజిక్ ఏంటో అర్థం కావడం లేదు. నన్ను భయభ్రాంతులకు గురిచేసి నా ఆరోగ్యం పాడు చేయాలన్న ప్లాన్ అయితే ఉండదు కదా? చెప్పలేం మమ్మీ, తను ఏం ఆలోచిస్తుందో ఏంటో. రేపేం చేస్తుందో చూద్దాం ఆంటీ. తను ఏ స్టెప్ తీసుకుంటుందో దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుందాం. రేపటితో నయనికి సడన్ గా పుట్టుకొచ్చిన ప్రేమాభిమానానికి అసలు కారణమేంటో తెలిసిపోతుంది. చూద్దాం. అప్రమత్తంగా ఉంటే ఎదురయ్యేది గండమైన పిల్ల కాలువలా దాటేయచ్చు. మిమ్మల్ని ఇంటికి రమ్మన్నదే మృత్యుదేవతని అడ్డుకోవడానికి. ఆదుకోకుండా అమలు చేయమన్నట్టు మీరే చెప్తున్నట్టుంది. ఈ పక్షపాతం ఎందుకు స్వామి? స్వార్థం నాకెందుకుంటుంది నయని? జరిగేది చెప్పడం నా ధర్మం అంతే. అర్థిస్తున్నాను, అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అత్తయ్య గారిని మృత్యువు కబళించకూడదు. దైవాన్ని ఎదిరించలేను తల్లి. దారుణాన్నైతే నియంత్రించగలరు కదా స్వామి. ఆలోచించి ఆలస్యం చేయకండి. ఆలోచిస్తున్నది నేను కాదు నయని, తిలోత్తమ. నమ్మాలా వద్దా అని. అమ్మా, ఇంకా చూస్తూ ఉండిపోతే నిన్ను చూసుకోలేం. మృత్యువుకు తల వంచడం కన్నా మార్గానికి తల ఊపడమే మంచిది. అలాగే. అత్తయ్యకి కూడా బతకాలని అనిపిస్తుంది, చూసారా? చావు ఎవరికి చెప్పమ్మా? కాటికి కాలు చెప్పిన ముసలోడు కూడా కటింగ్ చేపించుకుని ముస్తాబాలనుకుంటాడు. కానీ మా అత్తయ్య మరీ అంత ముసల్దేం కాదులేండి బాబాయ్. ఏయ్, ఆపుతారా? ముందు మృత్యువుని ఎలా ఆపాలో అది చూడండి. స్వామి, త్వరగా పరిష్కారం చూపండి. తపశ్శక్తి ఉన్నా సరే మానవ ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అమ్మవారి దయానుగ్రహంతోనే తదుపరి కార్యం నడుచుకుంటుంది. దండ వేయించుకోవాల్సిన అత్తయ్య మెళ్ళో ఈ రుద్రాక్షమాల వేస్తారా స్వామి? విశాలక్షమ్మ వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకునేది మహాశివుడు మాత్రమే. రుద్రదేవుడికి ప్రీతికరమైన ఈ రుద్రాక్షమాలని తిలోత్తమ ధరించాలి. ఏం జరుగుతుంది మమ్మీ? నయని ఆట పట్టిస్తుందేమో అనుకుంటే మృత్యువే వచ్చేస్తుందని స్వామీజీ వారు చెప్తున్నారు. రుద్రాక్షమాల మెళ్ళ ఉన్నంత వరకు మీరు సేఫ్ అన్నారు. ఇదంతా ఎంతవరకు నమ్మచ్చాండి? ఇదొక్క రోజు నమ్మితే రేపటి నుండి
మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్. ఏంటి అంత ఖులాసైనా? నాకేమవుతుందో అని చూడ్డానికి వచ్చావా? ఇప్పుడే ఏం కాదులేండి అత్తయ్య. రుద్రాక్షమాల వేసుకున్నాక భలే బాగున్నారు, భక్తి పుట్టుకొచ్చిన దొంగ కొంగలాగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆ పరమ భక్తురాల్లా ఉంది మీ అమ్మ అని మెచ్చుకుంటున్నానండి. అత్తయ్య 2 క్షణాలు కళ్ళు మూసుకోండి. ఎందుకు? మూసుకోండి అత్తయ్య, నేను చెప్తున్నాను కదా. 2 seconds ఐస్ క్లోజ్ చేస్తే నస తప్పుతుందంటే. సరే. ఇప్పుడు తెరవండి అత్తయ్య. ఏం చేసావు? నువ్వు చెప్పవే డప్పులాడి. షటప్. ఆంటీ, ఈ మెంటల్ ఆశని మీ నుదుటి మీద 3 నిలువు నామాలు పెట్టింది. నామాలా? నైని పంగనామాలు పెడితే నువ్వు తిరునామాలు పెట్టావా? హే, ఎందుకే ఇలా చేసావు? అత్తయ్య, సన్యాసంలో కలిసిపోయిన మహానుభావురాల్లాగా ఎంత ముద్దుగా ఉన్నారో. కావాలంటే ఒకసారి చూసుకోండి. ఇదిగో చూడండి. హే, ఇప్పుడు ఈ బొట్లతో నేను ఇంట్లో తిరిగితే అందరూ నన్ను చూసి నవ్వాలనా? గోవింద నామాలు చూసి నవ్వితే వాళ్ళ కళ్ళు పోతాయి. ఉన్నట్టుండి ఇలా ఎందుకు పెట్టబుద్దైంది నీకు? ఇది పట్టుకోండి, పట్టుకోండి. హే, అబ్బబ్బబ్బా. వాట్ హ్యాపెండ్ వల్లభా? హాసిని ఎందుకు ఏడుస్తుంది? అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నాను కదా. నీ మొహమే. బానే ఉంది కదా. నేను కూడా ఆవేశంగా వెళ్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఆగిపోయాను. నీ టైం బాగుండి. ఇంకా చూస్తావేంటి కసి? వెళ్ళి ఆరబెట్టుకో, లేదంటే వేరే డ్రెస్ అయినా వేసుకురాపో. నైని వద్దన్నా వినలేదు. ఈ మధ్య అందరూ జారపడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక అనుకుంటా. మా ఆయన వెన్నపూసి విరిగినా బాగున్ను, ఎటువంటి ఎక్స్ట్రాలు ఉండేవే కావు. అరే ఏమైంది? ఎదుర్, ఎందుకు అలాగా వస్తున్నావు? బొమ్మ డ్రెస్ తీసేసారేంటి? అదేగా నా గోలా. బ్రదర్, ఏం చేస్తున్నారు? నన్నేం అడగద్దు, కసినే చెప్తుంది. భయపడకు వల్లభా, ఇక్కడ ఏం జరిగిందని. అదే అడుగుతున్నాను, ఏమైందని. ఎలా? నువ్వు బాగు చెల్లి. ఐ విల్ హ్యాండిల్ దిస్. సీకా సబిసా,
నువ్వు నీళ్ల మీద కాలు పెట్టి జారి పడినందుకు ఒక్కటి కాకపోతే 10 డ్రెస్సులు మార్చు, నిన్నెవరూ అడగరు. కానీ గాయత్రి డ్రెస్ ఎందుకు తీసావు? నేను గాయత్రి డ్రెస్ తీసానా? ఏంటి ఇలా నిందలు వేస్తుంది? గాయత్రి అంటే జోగయ్య శాస్త్రి గారి మనవరాల గురించి అడగట్లేదు కసి. ఆ బొమ్మకుండే డ్రెస్ ఎందుకు తీసావని అంటున్నారు. ఓ బొమ్మ, నువ్వు చెప్పేంత వరకు నాకు ఐడియా రాలేదు సుమనా. ఆ రోజు అలా చేస్తే ఈ రోజు నువ్వు ఇలా చేస్తావా? నేను పాలు తాగించలేదు, కాఫీ తాగించాను. బొమ్మకి కాఫీ ఎలా తాగిస్తావే గుమ్మలాడి? అరే మళ్ళీ బొమ్మంటావేంటత్తయ్యా? తనకి గాయత్రి అని పేరు పెట్టి పెద్దమ్మలా చూసుకుంటుంటేను. బ్రో, యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. నిప్పుతో చెలగటమంటున్నావా? ఈ రోజు ఇంట్లో నిప్పు రగిలే ఛాన్స్ లేదని చెప్పింది కదా మీ వదిన. మరి ఆ కాఫీ ఎలా వచ్చింది? ఆర్డర్ చేశాను. మాకు మొబైల్స్ ఉన్నాయి, అందులో యాప్స్ ఉన్నాయి. బుక్ చేస్తే ఏం కావాలంటే అది వస్తుంది. కాఫీ తాగాను, టేస్టీగా ఉంది. మరి నాకు అని ఆశగా చూసింది ఈ బుజ్జి గాయత్రి. ఎంగిలి కదా అని నేను అనేలోపు చిన్నపిల్లలకు అలాంటివి ఏం ఉండవని తాగించేసింది కసి. ఎంగిలి కాఫీ తాగించిందా? కప్పు చివర్లో కాస్త మిగిలుంటే ఆశపడింది కదా అని. కసి ఏ హాసిని, నెక్స్ట్ మీకే. నన్ను కొడతావా? ప్రస్తుతానికి నిన్ను మాత్రమే కొడతాను. నీకు అండగా నా మొగుడైనా ఏ మగాడైనా షర్ట్ కి 2 బటన్స్ విప్పి నా మీదొస్తే మాత్రం జుట్టు ఫ్లోర్ మీద ఉంటుంది, చెప్పులు ఫ్యాన్ మీద ఉంటాయి. అసలు నిన్ను అక్క ఆవేశపడకక్క, వదిలేసే. చెల్లి, నిజానికి నువ్వు కొడతావని అనుకుని ఉంటుంది. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. హాసిని, ఈ దెబ్బని గుర్తు పెట్టుకుంటాను. ఏయ్, కావాలంటే సెల్ఫీ తీసి పెట్టుకోవే. నా మొగుడిని వల్లో వేసుకున్నా సరే, నేను నీ చెంప మీద దోమ వాలిందని కూడా నిన్నెప్పుడూ నేను కొట్టలేదు. ఇప్పుడు ఎందుకు కొట్టానో తెలుసా? నా చెల్లి నైని అంటే నాకు ప్రాణం. పరాకు అంటూ అట ఆశ వీధిలోన బాణ సంచాలు పేరు భద్రకాళి వచ్చేరా. కంగు కంగుమన్న పంబవద్ద ఘోషతోన సత్తువంత కత్తి దూసి సత్యకాళి వచ్చేరా.
గాలిలోన గుడిలేక ప్రతి కార కాలి పడే మళ్ళీ వచ్చేరా పిల్లల పెద్దల గుండె చల్లని అల్లాడిపోక ఎర్రపడ్డ కళ్ళతోన వీర కాలి వచ్చేరా నీడలోన నమ్మలంగా ఉన్న వాడి ప్రాణాలు తీసినోళ్ళ కోటియ వచ్చేరా సొంతమంటూ చూసుకొని స్వాతి ముఖ్యమంత్రి వాడి కన్నీటికి బదులు చెప్ప ఒక్క నిమిషం హెల్ప్ చేయవే. అయ్యో మమ్మీ ఏమి ఆ సుందర దృశ్యం! నా పతి దాన్ని చితక్కొట్టడమా? భలా భలా భలా! ఎందుకు కొట్టావు వల్లభా? నీ వల్లే ఆ రుద్రాక్షమాల తెగిపోయింది. గురువు గారు మా మమ్మీకి ఈ రోజు గండం ఉంది అన్నారు. ఇప్పుడు ఏమైనా అయితే ప్రాణం పోతే తిరిగి తీసుకొస్తావా? బ్రదర్ కూల్, తనేం కావాలని చేయలేదు కదా. ఓరి నాయనో, ఇక అత్తయ్య చావుని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఇందాక ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన మంటని సమయానికి నా చెల్లి చూసి ఆర్పేసింది కాబట్టి సరిపోయింది. సాయంత్రం లోపు మళ్ళీ ఆ గండం ఏ విధంగా వస్తుందో ఏంటో. నేను వెంటనే వెళ్తాను. ఎక్కడికక్కా? మొబైల్లో కొంచెం ఛార్జింగ్ తగ్గింది, ఫుల్ బ్యాటరీ చేసుకొస్తాను. అత్తయ్య చావుని వీడియో తీయాలి కదా, వస్తాను. ఇదో తిక్కబక్కల్ది. అసత్యమా? దానిని నేను ప్రచారం చేయడం ఏంటి? నా వల్ల తెలియక పొరపాటు జరిగుండొచ్చు కానీ తెలిసి గ్రహపాటును కూడా జరగనివ్వను గురువర్యా. నేను నిన్ను శంకించడం లేదు శాస్త్రి. శల్యమవుతున్న ధర్మాన్ని కాపాడ్డానికి మానవమూర్తులు ఉండనే ఉంటారు. వారిలో నువ్వు ఒకడివి. అయితే నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. అడగండి. ఆ జన్మాంత బ్రహ్మచారివైన నీకు శారదనే పేరు గల కూతురు ఎక్కడి నుంచొచ్చింది? నీ కూతురుకి కూతురు పుట్టడమేంటి? తనకు గాయత్రి అని నామకరణం చేసి ప్రపంచానికి పరిచయం చేయడమేంటి? ఏం జరిగింది జోగయ్య? గురువులు మన్నించాలి. వివరించే సందర్భంగాని మిమ్మల్ని కలిసే అవకాశంగాని రానందున ఈ ప్రస్తావన తీసుకురాలేదు. పాప గాయత్రిని తిరిగి ఇంటికి తీసుకొద్దామని విశాల్ బాబు గారి ఇంటికి వెళితే అక్కడ మీరు కనిపించారు. అనాలోచితంగా అందరి ముందు మాట్లాడకూడదని ఆగిపోయాను. శారద, గాయత్రి ఎవరు వీళ్ళిద్దరు? శారద అసత్యం, గాయత్రి నిర్మలత్వమైన సత్యం. తనను నందీశుడి గుడి దగ్గరకు తీసుకొచ్చాడు గురువుగారు. కాపలాగా నాగయ్య ఉన్నాడు. నందీశా, ఆగు నందీశా.
స్వామి ఆచార్య, విశాలాక్షమ్మ వారి నాటకం ఈ విధంగా మలుపు తీసుకున్నదన్నమాట. గాయత్రే నైనీ కూతురని ఇప్పుడు శాస్త్రికి గాని నైనీకి గాని చెప్పకూడదు. శత్రువుల దుస్సాహసాలు పసికందు మీద పడకుండా ఉండాలి అంటే సమయం కోసం వేచి చూడాలి. కోడలిగా మంచి పేరుంది, కావలసినంత డబ్బుంది. కూర్చుని తినక ఈ కొట్లాటలెందుకో? నీ గురించి నువ్వు బానే చెప్పుకుంటున్నావే. నా గురించి చెప్పటం లేదు, మా అక్కని ఆడిపోసుకుంటున్నాను. ఎందుకే కర్మని మూటగట్టుకుంటావు? వదినేవన్నా నీ జోలికొచ్చిందా? నువ్వే చక్కగా సంతోషంగా ఆడుకుంటున్న గానవిని తీసుకొచ్చి ఉయ్యాల్లో పడేశావు. నేనేం పడేలేదు, పడుకోబెట్టాను. నీకుండే ప్రేమేంతో తెలుస్తూనే ఉంది. ఏం చూసంటున్నారు? నా కూతురికి పాలు కలుపుకొచ్చాను, కనబడట్లేదా? పౌడర్ పాలు పట్టించాలన్న నీ పట్టింపే తప్పు. వదిన సగర్వంగా అమ్మ పాలు పట్టింది. అమ్మ పాలు అని పేరు పెట్టకండి, ఇంకో రకం పబ్లిసిటీనా? అంతేలే, బిజినెస్ మనుషులు కదా. యాదవ్ బాతు. మిమ్మల్ని మీరు తిట్టుకుంటే ఆనందం రాదు. అసహ్యంగా ఉంది. నువ్వు త్వరగా సుమంగళిగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చచ్చిపోవాలని మీరు కోరుకుంటే అది నెరవేరదండోయ్. మా నాయనక్క అనుకుంది, ఏమైంది? నువ్వు పైకి పోవాలని వదిన ఎప్పుడూ అనుకోలేదు. అబ్బా, నేను కాదు స్వామి, మీ అమ్మ పాడెక్కుతుంది అంది కదా. ఫ్లైట్ కూడా ఎక్కలేదు, పైకి పోయింది అనుకోడానికి. ఇప్పుడేమంటావు? మా అమ్మ పోలేదనా నీ బాధ? అపచారం, లెంపలేసుకోండి. అత్తయ్య గారు ఆయురారోగ్యాలతో ఇంకో 50 ఏళ్లుండాలి. నేను మా నాయనక్కనంటున్నాను. నోటి దురుసుతనంతో ఈ రోజుతో అత్తయ్య ఆయుష్ అయిపోయిందని పొద్దున్నుంచి తెగ హడావిడి చేస్తోంది. ఇందాక చూశారు కదా, మాట మాట అనుకుంటూ సవతులు కూడా అలా పోట్లాడుకోరేమో. ఇంత రచ్చ చేసుకోవడం అవసరమా? బాగా ఉన్నప్పుడు బావుండటానికి ఏమైంది? వదిన అబద్ధం చెప్పలేదే. అయ్యో ఘోరం జరుగుతుందేమోనని రాక్షసుల మీద కూడా జాలి పడింది. ఆరాటం అర్థం కాని నీలాంటి మూర్ఖులకి ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మా అక్క మీద వల్లమాలిన అభిమానంతో నన్ను అపార్థం చేసుకుంటున్న మీకు ఎంత చెప్పినా వ్యర్థమని అర్థమైంది. ఇంకెందుకు అరవడం? నీ పనేదో నువ్వు చూసుకో. ఇలాగే మా అక్క అతి చేస్తే నా దారేదో నేను చూసుకుంటాను. అంటే ఈ ఇంట్లో ఉండకుండా ఇంకో ఇల్లు తీసుకోవడమే. మనకేం డబ్బులేవా? డబ్బుతో పాటు జబ్బు కూడా ఉందే నీకు. నా ఆందోళన మీకింకా అర్థం కాలేదంటే ఊరుకుండిపోతాను. ఎందుకంటే గండం గడిచింది కదా. నైని, నీకేమైంది? నాకేమైంది బాబుగారు? అమ్మని కాపాడాలి అన్నావు, మళ్ళీ అమ్మతోనే పోట్లాడావు. మంటలు రాకూడదు అన్నావు, అంతకు మించిన వేడి సెగలు మీ ఇద్దరి మధ్య రగిలే. ఎందుకిలా చేశావు? అదో రకమైన వైద్యం బాబుగారు. ముల్లుని ముల్లుతోనే తీయాలంటారు కదా, అలాగే ఆహుతిని చేసే అగ్నిని అడ్డుకోవడానికి నేను ఆడిన నాటకం. నాటకమా? ప్రాణ నష్టం, గండం, ఇదంతా అవన్నీ నిజమే. మరి అంచు దూరంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని వాయిదా వేయడానికి అత్తయ్య నా మీద అమ్మవారి కుంకుమ వేసేలా చేశాను. ఏంటి నాయని, ఏంటి నువ్వు అనేది? ఆవిడి అరచేతిలోని రేఖలే బాణాల్లా దూసుకురాకముందే వాటిని కుంకుమతో కప్పేసేలా చేశాను. నువ్వు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాయని. ఇదంతా ఎలా ఊహించగలిగావు?
సమయస్ఫూర్తిని అలా ఎలా నియంత్రించగలిగాం? మన చుట్టూ పంచభూతాలు మాత్రమే ఉంటాయనుకుంటారు. వాటితో పాటు యమపాసం తన ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది. మృత్యువు విలయతాండవం చేయడం ప్రాణం విడిచే ప్రతి జీవి చూడగలుగుతుంది. అది నేను గమనించగలిగాను. అప్రమత్తం అయ్యి అత్తయ్యని కాపాడాను. బతికిపోయిందా అమ్మ? ఇంకో మాటలో చెప్పాలంటే బతికించావు నాయని, పునర్జన్మనిచ్చావు. నేను బతికించింది అమ్మగారి చేతులు తన బలవ్వడానికి. పునర్జన్మ ఎత్తింది తిలోత్తమత్తయ్య కాదు, గాయత్రమ్మ గారు. నైని, నువ్వు ఆరాట పడకుండా వదిలేయాల్సింది. బూడిదైపోయేది మా అమ్మని చంపిన అమ్మ. ఏం ఆలోచిస్తున్నారు బాబు గారు? నథింగ్. నువ్వేదో ఆలోచిస్తున్నావని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా ఉన్నాను. రేపు పెద్దయ్య వస్తారు బాబు గారు. గాయత్రిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ బోసి నవ్వులు కనిపించవు. అవునైని, పాపని చూస్తుండగానే 10 రోజులు గడిచిపోయాయి. ఏం జరిగిందమ్మా? మా అక్కకి ఒక బిడ్డ పుడితే అవసరం లేదు. క్షమించండి బాబు. దయగల తల్లి నైనమ్మకి ఏ అన్యాయం జరిగిందో తెలుసుకుందామనుకున్నాను. తెలుసుకున్నా మీరు మాత్రం చేసేదేముంది? అంతే కదమ్మా. ఇక దయచేస్తే మంచిది. ఏడోకమ్మా, వెళ్దాం, ఇంటికి వెళ్దాం. వెళ్లబుద్ధి కావడం లేదేమో. హ్మ్. 10 రోజులు నైని పొత్తిళ్లలో ఉంది. ఈ ఇల్లే బొమ్మరిల్లు అనుకున్నప్పుడు ఆ బొమ్మలెందుకు తాతయ్య అని పాపం ఏడుస్తుందనుకుంటా. ఓదాచమని మళ్ళీ మా అక్కకిస్తే ఇక్కడే ఉండనిచ్చేలా ఉంది. ఎక్కడుండే వాళ్ళు అక్కడుంటే మంచిది. అవును సుమన, మీ అక్క జాలిపడి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చింది. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండని అని వదిలేసి ఉంటే రోడ్డు మీద ఉండేవాళ్ళు. అదే కదా, ఆ రోజులు మర్చిపోయారు. ఎన్నో రోజులు ఉండేవాళ్ళం కాదు. డెలివరీ అవ్వగానే ఆస్తులు పంచమని నా కొడుకు పుండరీనాథాన్ని తీసుకొచ్చేవాణ్ణి. నేనైనా అంతే, గానివిని తీసుకొచ్చుకునేదాన్ని. గానవిని నువ్వెలా తీసుకొస్తావమ్మా? గానవిని నువ్వెలా తీసుకొస్తావమ్మా? నేను తీసుకురాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? అంటే నా ఉద్దేశ్యం. శాస్త్రి గారు, ఏమి అనుకోకండి. ఈ ఇంటి విషయాలు మీకు అర్థం కావు. అడిగి ఆందోళన పడకండి. గానవి నయనమ్మ కూతురు కదా, సుమనమ్మ నా కూతురు అని చెప్తోందేంటి? ఏమిటో అంత అయోమయంగా ఉంది. అమ్మా గానవి, నీతో సమానంగా గాయత్రిని కూడా పంచప్రాణాలుగా చూసిన మీ అమ్మ నైనికి స్వార్థం లేకుండా అమ్మ పాలను కూడా పంచుతున్న నీకు ఆశీర్వచనం ఇస్తున్నాను. మీరిరువురు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. శతమానం భవతి. ఉంటానమ్మా. పెద్దయ్య, గాయత్రిని దీపావళి పండక్కి కూడా తీసుకురండి. ఇలా ప్రతి పండక్కి వస్తూ పోతూ ఉంటుందా? అన్నయ్య, నీ అభ్యంతరాలు అనవసరం.
దీపావళి రోజే ఎందుకు రమ్మన్నానంటే ఆ రోజు మా అమ్మ గాయత్రీదేవి జయంతోత్సవం. అలాగే ఆమె స్థాపించిన గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వార్షికోత్సవం. 3 పండగలు అనుకోండి, రచ్చ రచ్చ చేసేద్దాం. టపాసులు కసి మూతి మీద నుండి పేలుస్తా. రాకెట్ మా ఆయన ప్యాంట్లోకి పంపిస్తా. చిచ్చుబుడ్డి అత్తయ్య చీరలో పెడతా. తింగర్ కూడలా సంబరాన్ని సమస్యగా మార్చద్దు. పెద్దయ్య మీరు వెళ్ళండి. మంచిదమ్మా. అమ్మా గాయత్రి, అమ్మకి టాటా చెప్పు. విశాల్ని నాన్న అనేయండి, తప్పే ఉంది. పాలిచ్చిన తల్లి, ప్రేమించిన తండ్రి. అరే టైటిల్ బాగుంది. మీరు వ్యంగ్యంగా అన్నా సరే నా మనసుకు తృప్తిగా ఉంది. సెలవు శాస్త్రి గారు. పెద్దయ్య, పాల కోసం నాగయ్యని పంపిస్తూ ఉండండి. ఎలా మర్చిపోతానమ్మా, గాయత్రికి ఆహారం ఆధారం అదే కదా. ఉంటానమ్మా. ఉంటాను బాబు. బుల్బాబు గారు, ల్యాప్టాప్ పనిచేస్తుందా? బా నువ్వు ఇప్పుడే రావాలా? ఏంటి తిట్టుకుంటున్నారు? నా పనేదో నన్ను చేసుకునివ్వకుండా డిస్టర్బ్ చేస్తావు కదా. 5 నిమిషాల్లో ల్యాప్టాప్ నాకు ఇవ్వండి. ఎందుకు? చెప్పాను కదా, అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసుకుంటాను. ఇందులో ఏమీ లేకపోతే సంతోషంగా మెడికల్ విరుచుకొని మీది మీకు ఇచ్చేస్తాను. ఇవ్వను. అరే ఇవ్వండి. ఇటు సుమనా. నన్ను చూడనివ్వకపోతే ఈసారి టెర్రస్ మీద నుంచి దీన్ని జార విడుస్తా. నువ్వు సాడిస్ట్ వే, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. ఎన్ననుకున్నా నేనేమనుకోను. ఎందుకంటే నా గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి అలా పేర్లు పెడతారు. చూడనిస్తారా లేదా? సరే, ఏం చేస్తాం? తగలడు. థ్యాంక్స్. స్పెషల్ గులాబ్ జామున్. నైని, నోరు ఊరిపోతుంది, త్వరగా పెట్టు. ఇదిగోండి. వావ్ నైని, నీ చేతి గులాబ్ జామున్ ఎప్పుడు ఒకేలా టేస్టీగా నోట్లో కరిగిపోయేలా ఎలా వస్తాయి? ఏం మ్యాజిక్ చేస్తావు నైని? ఈ మ్యాజిక్ నాది కాదు బాబు గారు, ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ది. ఇంత త్వరగా ఇంత టేస్టీగా ఎలా నైని? ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తో సాఫ్ట్ మరియు పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్ తయారవుతాయి. ఇంకా తయారీ చాలా సులువు. 3 స్టెప్స్ మాత్రమే. పిండిని గుండ్రంగా ఉండలుగా చేయడం, ఆయిల్లో ఫ్రై చేయడం, తర్వాత చక్కెర పాకంలో వాటిని వేయడం. అంతే, టేస్టీ ఎంటీఆర్ గులాబ్ జామ్ రెడీ. అందుకే బాబు గారు, ఎంటీఆర్ ఇండియాలోనే నెంబర్ 1 గులాబ్ జామ్ మిక్స్. అవునా? వావ్ నైని, ఇంత సింపులా? అయితే నేను నెక్స్ట్ టైం ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ వాడి నీకు గులాబ్ జామున్ చేసి పెడతాను. కానీ నాకిప్పుడు ఇంకోటి ఇవ్వు. వావ్, ఈ దీపావళికి నేను చేసి పెడతా నీకు ఎంటీఆర్ గులాబ్ జామున్. కానీ నువ్వు హెల్ప్ చేస్తే. తప్పకుండా బాబు గారు. ఎంటీఆర్ గులాబ్ జామ్ లేకుండా దీపావళి అయినా ఏ పండగైనా ఎలా జరుపుకుంటాం? ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్, సంబరాలు మరింత మధురం. బలం ఉన్నప్పుడే బలహీనులుగా మార్చాలి. తెలివి ఉన్నప్పుడే తెలివి తక్కువ వాళ్ళని చేయాలి. అప్పుడే మనమేంటన్నది అవతలి వాళ్ళకి తెలుస్తుంది. మన ప్రతిబింబం వాళ్ళ ఆలోచనల్లో నిలుస్తుంది. డన్ ఆంటీ. కానీ ఎలా స్టాప్ చేయొచ్చో ఎనీ ఐడియా? చెప్తాను.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.